This is Sridhar Kadari, senior journalist, managing editor, Media News. ముఖ్యంగా 10 కోట్ల రూపాయల పైగా హెల్త్ పాలసీ తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ స్టార్ హెల్త్ లో తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పాలసీ ఎలా తీసుకోవాలి అనేది మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ గారి మాటల్లో విన్నాం. సో ఇక్కడ మనం జనరల్గా ఏ ప్రోడక్ట్ అయినా ఏంటంటే మనం ఏమనుకుంటామంటే బేస్ థింగ్ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఏదైతే జనరల్ హ్యుమానిటీ గ్రౌండ్లో ఎలా ఉంటుందంటే ఏదైతే మనకి బాగా ఉపయోగపడుతుందో అది బేస్ లెవెల్ నుంచి చూస్తాం. ఏదైతే మనకి యూజ్ అండ్ త్రో ఉంటుందో అది హై అండ్ ప్రోడక్ట్ చూస్తాం. బట్ అది చాలా రాంగ్. మొబైల్ కీప్యాడ్ ఫోన్ వాడినా సరే మనకి రన్ అవుతుంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా ఇంపార్టెంట్ ఉన్న పాయింట్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉంటే అది మనం బేసిక్ పాలసీ అనేది ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే 3 lakhs 2 lakhs 5 lakhs అనేది ఆ రోజులు పోయినాయి. దయచేసి అది వదిలేసేయండి. ఈరోజు మినిమం 25 lakhs నుంచి మ్యాక్సిమం 10 crores అన్లిమిటెడ్ పాలసీస్ కూడా అన్లిమిటెడ్ కవరేజ్ ఉండే ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర డిజైన్ చేసాము. సో దీనివల్ల ఏంటంటే సో ఎంత హై అండ్ మనకి ఎంత హై ఇయర్ సమ్ ఇష్యూడ్ ఉంటే అంత ఫెసిలిటీస్ పెరుగుతాయి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంతా హై క్వాలిటీ ట్రీట్మెంట్ అవుతుంది, హై టెక్నాలజీ ట్రీట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు కొన్ని కేసెస్లో ఇప్పుడు నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. చాలా అప్డేటెడ్ టెక్నాలజీ అనేది మెడికల్లో వాడబోతున్నారు. బికాజ్ ఎందుకంటే దీంట్లో ఇది ఏదైతే అప్డేట్ అవుతుందో అప్డేట్ అయ్యే టైంలో మనం హైయర్ సబ్మిషన్ చూజ్ చేసుకుంటేనే మనం సేఫ్ జోన్లో ఉంటాం. 5 లక్షలు 10 లక్షలు తీసుకోవచ్చు. బేసిక్గా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇప్పుడు సపోర్ట్ చేయకపోతే 5-10 తీసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో కొంచెం హై అండ్ ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో కొంచెం గుడ్ ప్యాకేజ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఈఎంఐ ఆప్షన్స్, లోన్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మినిమం 1 crore నుంచి మ్యాక్సిమం అన్లిమిటెడ్ 5 crores 10 crores అన్లిమిటెడ్ పాలసీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి చూస్ చేసుకోమని కోరుతున్నాను. ఎందుకంటే మనం ఏదైనా బస్ కానీ ట్రైన్ కానీ ఏదైనా ఎక్కినప్పుడు జనరల్గా ట్రైన్లో వెళ్ళినప్పుడు డెస్టినేషన్ సేమే, ట్రైన్ టైము సేమే ఉంటుంది. బట్ ఏంటంటే స్లీపర్ కోచ్ ఏసీలో 2 tier ఏసీ 3 tier ఏసీ ఇలా ఉంటాయి. డిఫరెన్స్ ఏంటి ఉంటుంది? అందరూ అదే జర్నీ, అదే ట్రైన్, అదే రూట్లో వెళ్తుంది, అదే టైంకి వెళ్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఫెసిలిటీస్ 2 tier ఏసీ 3 tier ఏసీ వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు. కామ్గా కూల్గా ఏసీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. అదే జనరల్ బోగీలో వెళ్ళే వాళ్ళకి అంతా జిగ్జాగ్గా ఉంటుంది. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా అదే పాలసీ. లోయర్ సమ్ ఇష్యూడ్ ఉన్నప్పుడు జనరల్ వార్డ్లోనో సింగిల్ ఏసీ షేరింగ్ రూమ్లోనో మనం స్టే చేయాల్సి వస్తుంది. అదే హయ్యర్ సమ్ ఇష్యూకి వెళ్ళామనుకోండి మాకు లగ్జరీ రూమ్ ఉంటుంది, ఒక సూట్ రూమ్ ఉంటుంది, మనకి సపరేట్ ఫెసిలిటీస్ కానీ ఏదైనా సరే ఆ ట్రీట్మెంట్ అనేది మనకి చాలా క్వాలిటీ ట్రీట్మెంట్. అది కాక ఆ అట్మాస్ఫియర్ని చూసే మనకి హాఫ్ ఆఫ్ ది సేవ్ అయిపోతాం. సో అందరూ కూడా హయ్యర్ సమ్ ఇష్యూకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దీంతోపాటు లాంగ్ టర్మ్ ప్రీమియం పే చేయడానికి కూడా ప్రయత్నం చేయమని కోరుతున్నాను.